పాఠశాలలో విల్ వుడ్ గురించి తెలుసుకుందాం. విల్ అంటే ఏంటి, వుడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు విల్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటూ ఉందా, వుడ్కి ఉందా, ఏంటది? సపోజ్ యాక్చువల్లీ విల్ వుడ్ ఏంటి అంటే మోడల్ ఆక్సిలరీస్లో మోడల్ వెర్బ్స్ లేదా ఆక్సిలరీస్, మోడల్ వెర్బ్స్ లేదా మోడల్ ఆక్సిలరీస్లో విల్ వుడ్ టాప్. సో విల్ వుడ్ ఎప్పుడెప్పుడు వాడతారు, ఎలా వాడతారంటే సపోజ్ ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఏమని వస్తుందంటే చేస్తాను అని మీనింగ్. I will be there by 7 PM. నేను అక్కడ 7 గంటలకల్లా ఉంటాను. ఇక్కడ ఏంటి, బి అంటే ఉండడం. ఉండడం చేస్తాను అన లేదు. ఐ విల్ కిల్ యూ, నేను నీకు చంపేస్తా అంటే చంపడం చేస్తాను అని. సో మోస్ట్లీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే విల్కి వుడ్కి అంటూ ఈ మోడల్ ఆక్సిలరీస్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటూ ఉండవు. అవి సిచ్యువేషన్ అనుసారం అంటే సెంటెన్స్లో ఫార్మేషన్ని బట్టి ఆ యూసేజ్ని బట్టి వాటికంటూ అవి వాటికి హెల్ప్ అవుతాయి. అంటే ఆ సెంటెన్స్లో ఇలా విల్ పెడితే ఇలా మీనింగ్ మారుతుంది. సో సిచ్యువేషన్కి డిపెండ్ అయ్యి మీనింగ్ మారుతూ ఉంటుంది. బట్ మోస్ట్లీ విల్ అంటే డూ లాగా చేయడం అని ఒక మీనింగ్ వస్తుంది, లేదా రెడీగా ఉండడం అనే ఒక మీనింగ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్ స్పెషల్ మీనింగ్ అంటూ ఏది లేదు, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటుంది. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. సో విల్ వుడ్ ఎలా వాడాలో చూద్దాం. సో దేనికైనా సరే విల్ వుడ్ దేనికైనా ముందు మనకు ఇది తెలియాలి. I, we, you, he, she, it, they, రవి, ఏదైనా నేమ్. ఎందుకు వీళ్ళు తెలియాలి? ప్రతిసారి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎందుకు వీళ్ళు తెలియాలంటే ప్రపంచంలో ఉన్న ఇప్పుడు 700 కోట్లు 800 కోట్లు ఎంతమంది ఉంటే అందరూ వీళ్ళు వచ్చేస్తారు. ఎలా అంటే నేనున్నాను, వి అంటే నా చుట్టూ ఉన్న మనము ఉంటాము, యు అంటే నీవు లేదా మీరు ఉంటారు, హీ షీ ఇట్ అంటే అతను ఉంది, ఆ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దే అంటే వాళ్ళు ఉన్నారు, రవి, సీత, రామ, ఇలా ఏ సిమిలర్ నౌన్ అయినా ఇక్కడే ఉంటుంది. లేదు బాయ్స్ గర్ల్స్ ప్లూరల్ తీసుకుంటే ఎవరైనా సరే అందరూ ఐ వీకి చూద్దాం. ఐ వీకి వాడాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ కదా, దీనికి ఒక కోడ్ చెప్తాను. ద్వీప్, దీనికి ఒక కోడ్ ద్వీప్. అండ్ దెన్ ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వీటికి మాత్రం పిఎఫ్ అంటే ప్రిడిక్షన్ ఫ్యూచర్ యాక్షన్, రెండు ఒకటే. లేదు మీరు ఫ్యూచర్ యాక్షన్ అయినా పెట్టుకోండి, ప్రిడిక్షన్ అయినా పెట్టుకోండి, వీటికి కూడా వస్తుంది, దీంట్లోనే వస్తుంది. ఏదో చెప్తాను ఫస్ట్. ఫస్ట్ పర్సన్ మాత్రం ద్వీప్. విల్ యూసేజ్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మాత్రం విప్ అని చెప్పాలి. ఏంటి విప్ అంటే, డి అంటే డిటర్మినేషన్, ఏంటి డిటర్మినేషన్ అంటే సంకల్ప బలం, సంకల్పం. అది ఎలా ఉంటుందంటే I will become an IAS ఆఫీసర్. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని దృఢ సంకల్పంతో చెప్పడం. అది బికమ్ ఏ టీచర్, నేను టీచర్ అవుతానని చెప్పగలగడం గట్టిగా. దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్, సంకల్పం. దెన్ గో ఫర్ డబ్ల్యూ, వార్నింగ్, హెచ్చరిక. హెచ్చరిక అంటే ఏం చేస్తామంటే ఐ విల్ బీట్ యూ, ఐ విల్ బీట్ యూ ఆర్ ఐ విల్ కిల్ యూ, నేను చంపేస్తా లేదా నేను కొడతా.
warning. And next go for I. Intention. ఇంటెన్షన్ అంటే ఏంటి? ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఉద్దేశంతో ఏం చెప్తారు? I will look after my parents. I will look after my parents. Then P. P అంటే ప్రామిస్, అంటే వాగ్దానం. I will help you. I will help you. I will give you more apples. I will give you more pens. సో ఈ విధంగా విప్, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే జనరల్గా మీరు మాట్లాడాలంటే యూసేజ్ చేస్తే వచ్చేస్తుంది. బట్ రిమెంబర్ దిస్ కోడ్. విప్ అంటే డిటర్మినేషన్, వార్నింగ్, ఇంటెన్షన్, ప్రామిసెస్కి వాడతారు. దేనికంటే ఫస్ట్ పర్సన్. అంటే ఇక్కడ we will become IAS officers. We will become teachers. We will become as teachers. ఇక్కడ మళ్ళీ we will beat you or we will kill you. We will look after our parents. ఇక్కడ మారుతుంది. we పెడితే our parents. We will help you. సో ఈ విధంగా ఫస్ట్ పర్సన్ కి విప్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ అండ్ రిమైనింగ్ సెకండ్ థర్డ్ పర్సన్స్ కి మాత్రం ప్రిడిక్షన్, ఫ్యూచర్ యాక్షన్. ప్రిడిక్షన్ అనేది ఫస్ట్ పర్సన్ కూడా సమ్ టైమ్ వాడచ్చు. ప్రిడిక్షన్ ఎలా అంటే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఎలా అంటే I will be there at 7 PM. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కదా. I will be there at 7 PM అంటే నేను 7 గంటలకల్లా అక్కడ ఉంటాను అంటే ఫ్యూచర్ యాక్షన్ బట్ ప్రిడిక్షన్ అంటే ఊహించి చెప్పగలరు. సో దీనికి ఈ విధంగా కూడా వాడచ్చు. ఫస్ట్ పర్సన్లో ప్రిడిక్షన్ వస్తుంది, మెయిన్గా విప్ వస్తుంది. ఓకే, దెన్ వి గో ఫర్ హీ. Or first, second person. You, he, she, it, Ravi, boys. అందరికి will future action. ఎట్లా అంటే you will sentence. He will, she will, it will, Ravi will, boys will. సో ఈ విధంగా ప్రతిదీ ఫ్యూచర్ యాక్షన్ అప్పుడు చెప్పుకుందాం. యూ విల్ బి గుడ్, లేదా యూ విల్ రికవర్ సూన్. ఎవరన్నా పరామర్శించడానికి వెళ్తాం కదా హాస్పిటల్కి. యూ విల్ రికవర్ సూన్, యూ గెట్ వెల్ సూన్. హీ విల్ కమ్ హియర్, అతను ఇక్కడికి వస్తాడు. షీ విల్ ఆస్క్ మీ, ఆమె నన్ను అడుగుతుంది. ఇట్ విల్ వర్క్, అది పని చేస్తుంది. రవి విల్ ప్లే, రవి ఆడుతాడు. బాయ్స్ విల్ కమ్, లేదా ఆల్రెడీ వాడాం కదా. సో బాయ్స్ విల్ ఈట్, బాయ్స్ వచ్చి తింటారు. సో ఈ విధంగా ఫ్యూచర్ యాక్షన్స్. సో వీటిలన్నింటికి ఫ్యూచర్ యాక్షన్స్కి వాడుతాం. మరి విప్పు వీటికి రాదా సార్ అంటే డిటర్మినేషన్ అంటే ఏంటి? సంకల్పంతో చెప్పడం. ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పగలం ఖచ్చితంగా, ఈ మీద నమ్మకంతో. యూ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని దృఢ సంకల్పంతో నువ్వు చెప్పలేవు, వాళ్ళు చెప్పగలగాలి. నెక్స్ట్ వార్నింగ్. ఐ విల్ కిల్ యూ అనొచ్చు, అంటే నేను ఖచ్చితంగా కొడతాను లేదా చంపుతాను. యూ విల్ కిల్ మీ అంటే
నువ్వు నన్ను చంపేస్తావు అంటే అది వార్నింగ్ కాదు, అది ప్రిడిక్షన్, ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. యూ విల్ కిల్ మీ. ఇంటెన్షన్ అంటే ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ లేదా ఐ విల్ హెల్ప్ పూర్, ఇట్లా చెప్పచ్చు. యూ విల్ హెల్ప్ పూర్ అనే ఇంటెన్షన్తో నువ్వు చెప్పలేవు. అంటే నువ్వు చెయ్యొచ్చు అని ఫ్యూచర్ యాక్షన్ ప్రిడిక్షన్ చెప్పగలవు, కానీ యూ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అంటే నువ్వు నీ తల్లిదండ్రులు చూసుకోవాలి నువ్వు చెప్పలేదు దాన్ని ఇంటెన్షన్గా వాళ్ళు చెప్పగలగాలి. సో అందుకే ఐ విల్కి వెళ్తాయి. ప్రామిస్ కూడా యూ విల్ హెల్ప్ మీ అని నువ్వు అనలేదు, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పచ్చు. సో ఈ విధంగా విప్ ఫస్ట్ పర్సన్కి వెళ్తుంది, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి ప్రిడిక్షన్ ఫ్యూచర్ యాక్షన్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ విల్. ఇది ఒక రూల్. దెన్ రూల్ నెంబర్ 2 తీసుకుంటే విల్ యూ లేదా ఏదైనా పర్సన్ will you come here, will she go, will they eat. సో ఈ విధంగా విల్ యూతో వాడచ్చు. వీటిల్లో మనకి చాలా అంటే విల్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రావచ్చా అంటే ఇది అర్థం అవ్వాలంటే నేను ఇంకొకటి చెప్తాను. విల్ సబ్జెక్ట్ ఏదైనా పెట్టచ్చు, విల్ యూ కానీ లేకపోతే ఇంకేదైనా. ప్లీజ్ ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఏదైనా ప్లీజ్ పెడితే ఏమవుతుందంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇదేమో కమాండ్ అవుతుంది, కమాండ్ ఆర్ ఆర్డర్ కింద వస్తుంది, ఇదేమో రిక్వెస్ట్ కింద వస్తుంది. ఎట్లా అంటే విల్ యూ కమ్ హియర్ అంటే మీరు ఇక్కడ రాగలరా, అది రిక్వెస్ట్లో ఉండదు. అదే ప్లీజ్ కనుక యాడ్ చేస్తే విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ అప్పుడు రిక్వెస్ట్ అవుతుంది, పొలైట్ అవుతుంది. ఇది పొలైట్ అవుతుంది, ఇది కమాండ్ ఆర్డర్ అవుతుంది. విల్ షీ గో అని వెళ్తుందా, విల్ దే ఈట్ వాళ్ళు తింటారా, విల్ యూ ఈట్ నువ్వు తింటావా, విల్ యూ ప్లీజ్ ఈట్ మీరు తినగలరా, మీరు తింటారా. సో ఈ విధంగా విల్ ప్లస్ యూకి ఆర్డర్ కమాండ్ అయితే విల్ యూ ప్లీజ్ పెడితే అది రిక్వెస్ట్ లేదా పొలైట్ మ్యాటర్ అవుతుంది. దెన్ అలా కాకుండా లాస్ట్ చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే విల్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ప్లీజ్ మాత్రం లాస్ట్కి వెళ్తుంది. విల్ యూ హ్యావ్ కప్ ఆఫ్ coffee please, will you have cup of coffee, tea, whatever it may be. Will you have cup of coffee, will you have cup of coffee please. ఈ విధంగా విల్ ఇలా ఉంది, ప్లీజ్ లాస్ట్ లో ఉంది. ఇది ఏమవుతుందంటే ఇన్విటేషన్ అవుతుంది. Will you have a piece of cake please, will you have a piece of cake please, will you have a slice of bread please. ఈ విధంగా వాట్ ఎవర్ ఇట్ మే బి విల్ ఇలా ఉంది, ప్లీజ్ ఇలా ఉంటే అది ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆహ్వానం అనే కాదు, అది తినడానికో లేకపోతే తాగడానికి అంటే కాఫీ టీ మిల్క్ అలా ఏదైనా ఆఫర్ చేయడానికో, ఆఫర్ చేసి వాళ్ళని పిలవడానికి ఇట్లాంటి వాటి ఇది వాడతారు. సో రూల్ నెంబర్ 1 2 3 4. సో రూల్ నెంబర్ 1లో ద్విప్, ఐకి ఊయికి ద్విప్. నెక్స్ట్ రిమైనింగ్ సెకండ్ థర్డ్ పర్సన్స్ కి ఫ్యూచర్ యాక్షన్స్ లేదా ప్రిడిక్షన్స్. రూల్ నెంబర్ 2 విల్ ప్లస్ యూ, అది ఆర్డర్ కమాండ్స్. విల్ సబ్జెక్ట్, ఇక్కడ ఏదైనా రావచ్చు, విల్ సబ్జెక్ట్ ప్లస్ అది ఎవరైనా రావచ్చు, ప్లీజ్ రిక్వెస్ట్ పొలైట్ మేనర్. Rule number 4 will plus at the ending please, at the ending sentence of the please వస్తుంది, అదేమవుతుందంటే ఇన్విటేషన్ అవుతుంది. ఓకే, ఐ విల్ బి దేర్, ఐ విల్ గో దేర్, ఐ విల్ ఈట్ దట్, దానికి ఐ వుడ్ బి దేర్, ఐ వుడ్ ఈట్ దట్ అంటే నేను చేసి ఉండాల్సింది, నేను అక్కడ ఉండాల్సింది అలా చెప్తాను అనమాట. వుడ్ అంటే విల్కి పాస్ట్ రూపం,
వుడ్ అంటే విల్ కి పాస్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వుడ్ ని ఎన్ని రకాలుగా మనం వాడచ్చు అంటే మెయిన్ గా మోస్ట్లీ 4 టైప్స్ లో వుడ్ ని వాడచ్చు. ఎలా అంటే ఒకటి రిక్వెస్ట్, వుడ్ ప్లీజ్ అంటే వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ పెన్, వుడ్ యూ ప్లీజ్ పాస్ మీ దట్ సాల్ట్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ ఫైల్, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దట్, ఇట్లా. దెన్ వుడ్ ప్లస్ లైక్, వుడ్ ప్లస్ లైక్ ఇది రిక్వెస్ట్ అయిందంటే లేదా పొలైట్ అవుతుంది. ఇక మిగిలింది వుడ్ లైక్ అంటే ఇది బెస్ట్. ఎప్పుడైనా మీటింగ్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రిన్సిపల్ సార్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద ఆనరబుల్, ఇట్లా చెప్తాం కదా. సో ఐ వుడ్ లైక్ అంటే ఇది కోరిక, కోరికను తెలియజేసేటప్పుడు ఐ వుడ్ లైక్, లేదా ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ టీ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు హర్. ఈ విధంగా చెప్పేవన్నీ కోరిక కింద వస్తాయి, అవి వుడ్ లైక్ అవుతాయి. 3 విష్ ప్లస్ వుడ్. విష్ ప్లస్ వుడ్ అంటే బలమైన కోరిక, బలమైన కోరిక అంటే ఎలా ఉంటుందంటే ఐ విష్ ఐ వుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ విష్ మై బ్రదర్ వుడ్ డూ దట్, ఐ విష్ ఐ వుడ్ గో, అంటే బలంగా ఏదైనా కోరుకోవడం. ఐ విష్ ఐ వుడ్ గో టు దట్ బీచ్, ఐ విష్ ఐ వుడ్ బి దేర్ ఇన్ మీ, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. విష్ ఉంది అంటే అది బలమైన కోరిక, లైక్ ఉంది అంటే జస్ట్ సాధారణ కోరిక. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ ప్లస్ V4. ఇది అత్యంత మర్యాదతో కూడుకున్నది వుడ్ యూ మైండ్. ఎట్లా అంటే వుడ్ యూ మైండ్ బై సాల్వింగ్ దిస్ ప్రాబ్లం, లేదు వుడ్ యూ మైండ్ బై క్లోజింగ్ ద డోర్, by closing the door, would you mind giving your pen, would you mind passing that glass. సో వాట్ ఎవర్ ఇది ఎందుకు అత్యంత మర్యాదతో కూడుకుందంటే ఇప్పుడు వుడ్ ప్లీజ్ పెట్టినా కెన్ యూ పెట్టినా ఏమవుతుందంటే ఇవ్వండి, ఇవ్వగలరా అని. అంటే మనకు అవసరం, అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వాలా లేదా మనకు అనవసరం, మనకు కావాలి, ఇవ్వగలరా, ఇస్తారా. అదే ఇదనుకోండి ఇవ్వడం లేదు అనేది వాళ్ళ డిసిషన్. అంటే సార్ మీరు ఆ చేయరు, ఇట్లా జరపడానికి ఏమనుకోరు కదా, మీరు ఆ డోర్ క్లోజ్ చేయడానికి ఏమనుకోరు కదా, మీరు ఆ గ్లాస్ వాటర్ ఇట్లా ఇవ్వడానికి ఏమనుకోరు కదా. సో ఏమి అనుకోరు కదా, వుడ్ యూ మైండ్ ఏమైనా అనుకుంటారా అని అడగడంలో అత్యంత మర్యాద ఉంది. ఇది హై అఫీషియల్స్కి, డెలిగేట్స్కి, ఏదైనా కాన్ఫరెన్సెస్ అప్పుడు వుడ్ యూ మైండ్ అని వాడండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ప్లీజ్ రిమెంబర్ దిస్, వుడ్ యూ మైండ్. అండ్ ఫస్ట్ వన్ వుడ్ ప్లీజ్ అంటే would you please help me, would you please help me అంటే నాకు మీరు హెల్ప్ చేయగలరా, సహాయం చేయగలరా. would you please bring me, would you please give me, would you please tell me. ఈ విధంగా జస్ట్ నార్మల్ రిక్వెస్ట్, పొలైట్, వుడ్ ప్లస్ ప్లీజ్. వుడ్ లైక్ పెడితే కోరిక అనమాట. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ దట్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ, ఐ వుడ్ లైక్ టు గో దేర్. ఇది విష్ ప్లస్ వుడ్ ఉంటుందంటే ఇది బలమైన కోరిక, ఐ విష్ అని బలంగా కోరుకునేది, అప్పుడు ఇది వాడండి. అత్యంత మర్యాదకి వుడ్ యూ మైండ్ అనేది వాడండి. చాలా సింపుల్గా సులభతరంలో చెప్పాలనుకున్న 4 రకాలుగా వుడ్ని వాడచ్చు. ఆ 4 రకాలు ఇవే. మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. I hope you understand. Thank you.